బాగున్నారండి. కోనసీమ అనూష్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారండి? మన శివరాత్రికి పార్వతీ పరమేశ్వర్లకి కళ్యాణం జరిగింది కదండి. అక్కడే ఇది నల్లవంతెన ఎర్రవంతెన అమలాపురం అండి. మధ్యలోనండి శివాలయం గుడి ఉంటుంది కదా. చాలా స్ఫటికలింగం శివాలయం కూడా ఉందండి ఇక్కడ మల్లేశ్వర స్వామి ఇంచక్కను శివాలయం అండి. ఫస్ట్గా ముందు నందీశ్వరుడు దర్శనం చేసేసుకుని ఈరోజు అన్న సమారాధన పెట్టండి. అందుకని అందరినీ కూడా మొన్నే పంతులు గారు అందరికీ ఇక్కడ వాళ్ళందరినీ రమ్మని చెప్పారండి, గుడికి వచ్చిన వాళ్ళందరికీ. ఇంకా ఈరోజు ఎలాగైనా సరే స్వామివారి ప్రసాదం తినాలి కదా, మనకు మంచిది కదా అని తప్పకుండానే మేము వచ్చామండి. వస్తే 12 గంటలకి శివాలయం భక్తులందరూ వస్తారు కదా, శివ దర్శనం చేసుకుంటామని. అందుకని ఇక్కడ శివ దర్శనం చేసేసుకుని బొట్టది పెట్టుకుని నందీశ్వర స్వామికి దండం పెట్టుకున్నాను. ఇంకా మీరు చూడండి, ఇక్కడ శివుడికి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణమైన నక్షత్రాలు అందరికీనండి, మొత్తం అందరికీ ఇస్తున్నారు. అందరూ కూడా ఇంచక్క మనకి మా కళ్యాణమైన నక్షత్రాలు వేసుకుంటే చాలా మంచిది కదా, పెళ్లి కాని వాళ్ళకి అందరికీ పెళ్ళి అవుతుందంట. అన్నీ చాలా బాగా చెప్తున్నారు పంతులు గారు. శివపార్వతుల కళ్యాణం చూస్తే చాలా మంచిదని, అలాగే కళ్యాణం నక్షత్రాలు కూడా మేము తెచ్చుకుని ఇంటికి అందరికీ పంచిపెట్టుకోవడానికి తీసుకుని వచ్చామండి. అలాగే అన్న సమారాధనలో కూడా భోజనాలు అవి ఇక్కడ లేడీస్కి వేరేగా వేశారండి టెంట్. ఇక్కడ కోనసీమ అంతా అంతేనండి. ఇప్పుడు కూడా లేడీస్కి ప్రత్యేకంగా ఒక టెంట్ వేస్తారు, మళ్ళీ అక్కడ జెంట్స్కి వేరే వేస్తారండి. చూడండి, ఆడవాళ్ళందరికీ ఇక్కడ, మగవాళ్ళందరికీ వేరే రోడ్డు అవతల వేశారన్నమాట. ఒక మధ్యలో కొంచెం చిన్న రోడ్డు లాగా ఉంది, ఆ రోడ్డు అవతల వేశారు. అది కూడా మీకు వీడియో షేర్ చేస్తాను. ప్రసాదం తినడానికి మనం అంతలా చెప్పినప్పుడు స్వామివారి ప్రసాదం తినడానికి రండి అని గుడికి వచ్చినప్పుడు చెప్తే రాకుండా ఎలా ఉంటామండి? మనం ఊర్లో ఉండి కూడా రాకపోతే మనకే మంచిది కాదు కదా. అందుకని తప్పకుండా గుడి పంతులు గారు చెప్పారు కాబట్టి, ఊర్లో ఉన్నాం కాబట్టి తప్పకుండా వచ్చి భోజనం తినాలని అయితే మేము అనుకున్నామండి. తప్పకుండా వచ్చాము. ఇదిగోనండి, జెంట్స్కి వేరే టెంట్ వేశారండి. అదిగోండి, జెంట్స్కి వేరే టెంట్ వేశారండి. వీళ్ళందరూ జెంట్స్ మాట. మా వారేమో జెంట్స్ దాంట్లోకి వెళ్ళారు, నేనేమో లేడీస్ దాంట్లో భోజనం చేశానండి. శివ దంపతులు పార్వతీ పరమేశ్వరులాగా ఉండాలి ఎవరైనా సరే అని అంటుంటారు కదండి. ఎవరైనా దంపతులను బాగా ఉండాలంటే పార్వతీ పరమేశ్వరులాగా బాగున్నారు, చాలా బాగున్నారు మీ జంట, పార్వతీ పరమేశ్వరులాగా ఉండాలి అని అంటుంటారు అందరూ. ఎంచక్క ఆ పార్వతీ పరమేశ్వరులు అలా అంత దంపతులు కాబట్టి మనందరికీ కూడా అదే పేరు చెప్తుంటారు. మీరు ఎవరన్నా సరే పార్వతీ పరమేశ్వరులాగా ఉండండి అంటూ చెప్తుంటారు. ఎంత అదృష్టమో చూడండి. ఆ కుటుంబాన్ని అలా దర్శనం చేసుకోవడం వల్ల మన కుటుంబం బాగుంటుందని నేను ఎప్పుడూ మనస్ఫూర్తిగా నమ్ముతానండి. శివ కుటుంబం ఎంచక్కన పార్వతీ పరమేశ్వరులు, విఘ్నేశ్వర, కుమారస్వామి అందరూ కూడా ఆయన పుత్రికలందరితో కూడా కుటుంబం సమేతంగా దర్శనం చేసుకుంటే చాలా మంచిదని నేను నమ్ముతుంటానండి. ఇక్కడ చూడండి, జనమందరూ కూడా అస్సలు ఖాళీ లేదండి ఈ రోజు అయితేనే అన్న సమారాధనలోను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్